హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి థ్రిల్లర్ అండ్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన ఉడాల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన షైనీ అనే మహిళని చూపిస్తారు. అయితే షైనీకి రెజీ అనే వ్యక్తితో పెళ్ళయ్యి వారికి కొడుకు కూడా ఉంటాడు. ఇంకా షైనీ భర్త రెజీ సిటీలో జాబ్ చేస్తూ అక్కడే ఎక్కువగా ఉంటూ అప్పుడప్పుడు తమ సొంత ఊరికి వస్తూ ఉంటాడు. దాంతో షైనీ రెజీ పేరెంట్స్ అయిన తన అత్తమామయ్యల దగ్గరే ఊర్లో ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో షైనీ ఎవరితోనో ఫోన్ లో చాలా హ్యాపీగా మాట్లాడుతున్నట్లు చూపిస్తారు. షైనీ అండ్ ఆ ఫోన్ లోని వ్యక్తి మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి షైనీ అండ్ ఆ వ్యక్తికి మధ్య అఫైర్ నడుస్తుంది అని అర్థమవుతుంది. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే షైనీ అఫైర్లో ఉన్న వ్యక్తి పేరు కిరణ్. కిరణ్ ఎవరంటే కాలేజీలో షైనీ జూనియర్. వీరిద్దరి అఫైర్ చాలా కాలంగా నడుస్తూ ఉంటుంది. అంతేగాక ప్రతి 5-6 రోజులకు ఒకసారి కిరణ్ షైనీని కలిసేందుకు వారి ఇంటికి సీక్రెట్గా వచ్చి షైనీని కలిసి వెళ్తూ ఉంటాడు. కానీ రీసెంట్గా 4-5 రోజుల నుండి కిరణ్ షైనీని కలిసి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు షైనీకి పీరియడ్స్ టైం కాబట్టి. అలా షైనీ అండ్ కిరణ్ ప్రతిరోజు గంటల తరబడి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం షైనీ తన మామయ్య కుటిచాన్ అలాగే మంచానికే పరిమితమైన అత్తయ్య అండ్ తన 5 ఏళ్ల కొడుకుతో పాటు ఒకే ఇంట్లోనే ఉంటుంది. ఇంకా కుట్టిచాన్ భార్య చాలా కాలంగా మంచానికే పరిమితమై ఉంటుంది. తను నడవలేదు, కూర్చోలేదు. క్లియర్గా చెప్పాలి అంటే తను అప్పుడే పుట్టిన బేబీలాగా తన పనులేవి కూడా తను చేసుకోలేదు. చివరికి తన మలమూత్రాలు కూడా బెడ్ పైనే. అయితే అలాంటి పరిస్థితుల్లో తన అత్తయ్యకి సపర్యలు చేయడం షైనీకి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే తనని చూసుకోవడానికి ఒక మహిళా కేర్ టేకర్ని పెట్టుకుని ఉంటారు. ఆ మహిళనే ప్రతిరోజు వారి ఇంటికి వచ్చి కుట్టిచాన్ భార్యని జాగ్రత్తగా చూసుకొని తన పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇంకా కుట్టిచాన్ కొడుకు అండ్ షైనీ భర్త అయిన రెజీ సిటీలో ఉంటూ జాబ్ చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ తన ఫ్యామిలీకి పంపుతూ ఉంటాడు. ఇక్కడ మాత్రం షైనీ పెళ్ళయ్యాక కూడా కిరణ్తో అఫైర్లో ఉంటూ తమ అఫైర్ గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ప్రతిరోజు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. కుట్టిచాన్కి తన భార్య అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు తన భార్య పక్కనే కూర్చొని తనతో మాట్లాడుతూ తనకి ధైర్యం చెప్తూ హ్యాపీగా ఉంచుతూ ఉంటాడు. నిజానికి కుట్టిచాన్కి ఒక కన్ను కనిపించదు. అలాగే గట్టిగా మాట్లాడితే తప్ప వినిపించదు. కుట్టిచాన్ తన భార్యని ఎంతగానో ప్రేమిస్తూ ఈ వయసులో కూడా తను జాగ్రత్తగా పక్కనే ఉంటూ చూసుకుంటూ ఉంటే తన కొడుకు రెజీ మాత్రం తన భార్య షైనీ గురించి ఆలోచించకుండా తనని పట్టించుకోకుండా సిటీలో హ్యాపీగా డబ్బే జీవితం అంటున్నట్టు ఉంటాడు. నిజానికి రెజీ షైనీని పెళ్లి చేసుకుంది కేవలం తన పేరెంట్స్ని ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవడానికి మాత్రమే అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటాడు. పెళ్లికి ముందు షైనీ జాబ్ చేస్తూ ఉంటుంది. కానీ రెజీతో పెళ్ళయ్యాక తన అత్తయ్య మావయ్యని చూసుకోమని రెజీ చెప్పడంతో జాబ్ కూడా మానేసి ఇంట్లోనే ఉండిపోయి ఉంటుంది. మొదట్లో షైనీనే మంచానికి పరిమితమైన తన అత్తయ్యని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. కానీ రాను రాను తన అత్తయ్యకు సపర్యలు చేయడం చిరాకుగా భావించి తన కోసం ఒక మహిళా కేర్ టేకర్ని అపాయింట్ చేసి ఉంటుంది. ఆ మహిళ పేరు రీటా. అలా రోజులు గడిచిపోతూ ఉండగా అది కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న రోజులు. అయితే అప్పుడే కొన్ని రోజులు లాక్డౌన్ ఓపెన్ చేయడంతో రీటా షైనీ దగ్గరికి వచ్చి కొన్ని రోజులు లాక్డౌన్ తీసేశారు, మళ్ళీ లాక్డౌన్ వేస్తే నేను మళ్ళీ మా ఊరికి వెళ్ళి రాలేను, అందుకే కొన్ని రోజుల కోసం మా ఊరికి వెళ్తాను, నా జీతం ఇవ్వండి అని, ఒకవేళ నేను మళ్ళీ రాలేకపోతే మరొక హోమ్ టేకర్ని చూసుకోండి అని చెప్పి రీటా డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రీటా వెళ్ళిపోవడంతో ఇలాంటి కరోనా టైంలో మరొక హోమ్ టేకర్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కాక హోమ్ టేకర్ కోసం చాలా ట్రై చేస్తుంది. కానీ కరోనా టైం అవ్వటం వల్ల అందరూ కూడా రాము అంటూ ఉంటారు. దాంతో తన అత్తయ్యని ఇంకా తనే చూసుకోక తప్పదా అని ఆలోచనల్లో పడుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కుట్టిచాన్ అండ్ షైనీ కలిసి కుట్టిచాన్ భార్యకి డ్రెస్ చేంజ్ చేసి అలాగే తన బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసి అంతా క్లీన్ చేస్తారు. అయితే ఆ పనులన్నీ చేయడం షైనీకి అస్సలు ఇష్టం ఉండదు. అలాగే తన అత్తయ్య దగ్గర నుంచి అలాగే తన బెడ్షీట్స్ దగ్గర నుంచి వస్తున్న వాసనని అస్సలు భరించలేక షైనీకి అదే వాసన గుర్తొస్తూ ఉండడంతో అదే ఆలోచిస్తూ సరిగ్గా ఫుడ్ కూడా తినదు. అలా కొన్ని రోజులు తనకి ఆ పనులు చేయడం ఇష్టం లేకపోయినా సరే మరో దారి లేక కొన్ని పనులు తను చేస్తూ మరికొన్ని పనులు తన మావయ్యతోనే చేయిస్తూ ఉంటుంది. ఇంకా బాగా ఆలోచించిన షైనీ తన కొడుకుని తన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలి రావాలి అనుకుంటుంది. అదే విషయం కిరణ్కి ఫోన్ చేసి చెప్తుంది. అది విన్న కిరణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే షైనీ తన కొడుకుని తన అమ్మ ఇంటికి పంపితే రాత్రి ఇద్దరు ప్రశాంతంగా కలుసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని. అలా కిరణ్ షైనీతో నువ్వు నీ కొడుకుని మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలి తిరిగి వచ్చాక నాకు ఫోన్ చేయి, ఈ రోజు రాత్రి మనం కలుద్దాం, మీ ఇంటికి నేను వస్తాను అని చెప్తాడు. దానికి షైనీ కూడా ఓకే అని చెప్తుంది. అలా షైనీ తన కొడుకుని తన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి రావడానికి కారులో బయలుదేరగా అక్కడే రోడ్డు పక్కన కిరణ్ తన ఫ్రెండ్స్తో పాటు టీ తాగుతూ ఉంటాడు. అప్పుడే కిరణ్ ఫ్రెండ్స్లోని మాథ్యూ షైనీ కారులో వెళ్ళడం
వెళ్ళడం చూసి ఈ షైనీ మామూలుది కాదురా, మన మైకేల్ గాడు అప్పుడప్పుడు ఈ షైనీ ఇంటికి రాత్రి 11 లేదా 12 గంటల సమయంలో ఎవరు తనని చూడకుండా ఆ మామిడి చెట్టు ద్వారా ఆ ఇంట్లోకి వెళ్తూ ఉండేవాడు. నేను చాలాసార్లు చూశాను. ఆ మైకేల్ గాడే కాదు, ఇంకా చాలామంది రాత్రి టైంలో ఆ ఇంటికి వెళ్ళడం రావడం చూశాను అని చెప్పి నవ్వుతాడు. అదంతా అక్కడే ఉన్న కిరణ్ విని, లేదు లేదు షైనీ అలాంటిది కాదు, నువ్వు తనని తప్పుగా అనుకుంటున్నావని వారి మీద కోప్పడబోగా అక్కడే ఉన్న కిరణ్ బెస్ట్ ఫ్రెండ్ కెవిన్ కిరణ్ని ఆపి, రే వీడు కావాలని తన గురించి అలా మాట్లాడుతున్నాడు అని కిరణ్ని పక్కకి తీసుకెళ్లి, వీళ్ళంతా ఆవారాగాలురా, వారి మాటలు పట్టించుకోవద్దు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి షైనీ కిరణ్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని డోర్ ఓపెన్ చేసి ఉంచుతా అని చెప్పడంతో కిరణ్ తన ఫ్రెండ్ కెవిన్తో పాటు ఆ ఇంటి దగ్గరికి చేరుకుని కెవిన్ని అక్కడే ఇంటి బయట ఉండి ఎవరైనా వస్తే సిగ్నల్ ఇవ్వమని చెప్పి కిరణ్ ఇంట్లోకి వెళ్తాడు. అలా కిరణ్ అండ్ షైనీ కలిసి కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు ఇంటిమేట్ అయి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అప్పుడే కిరణ్ షైనీని, ఏంటి ఈ రోజు నీ దగ్గరుండే అదొక రకమైన వాసన వస్తుంది అని అడగ్గా దానికి షైనీ కిరణ్కి అసలు విషయం చెప్పి, నేను ఈ టార్చర్ నుండి బయటపడాలి అనుకుంటున్నా, నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. దానికి కిరణ్, అసలు నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడగ్గా దానికి షైనీ, నేను మా అత్తయ్యకి ఇంకా ఇలా ప్రతిరోజు సేవలు చేస్తూ ఉండలేను, అందుకే తను ఇప్పుడు చనిపోయినా ఎవరికి ఏం ఫరక్ పడదు, అంతేగాక తను చనిపోతే మనం కలుసుకోవడానికి కూడా ఇంకా ఎవరి అడ్డు ఉండదు, మా అత్తయ్య చనిపోతే మా మామయ్య కూడా ఆ బాధని భరించలేక తను కూడా అదే బాధతో త్వరలోనే చనిపోతాడు, అప్పుడు మనకి ఈ ఇంట్లో కలుసుకోవడానికి ఎవరి అడ్డు ఉండదు, మనం ప్రతిరోజు కలుసుకోవచ్చు అని చెప్పగా అది విన్న కిరణ్, నువ్వు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావు కదా అంటాడు. దానికి షైనీ, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను, ఈ రోజు రాత్రికే మా అత్తయ్యని చంపేద్దామని చెప్తుంది. అలా ఇద్దరు తనని చంపాలని ఫిక్స్ అయ్యి అర్ధరాత్రి సమయంలో తన అత్తయ్య ఉన్న రూమ్లోకి వెళ్ళగా మంచంపై కుట్టిచాన్ భార్య నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే షైనీ అక్కడే ఉన్న కుట్టిచాన్ ఉపయోగించే తువాల్ తీసుకొని వచ్చి దాన్ని కుట్టిచాన్ భార్య మెడకి చుట్టి బిగించి చంపబోతారు. అప్పుడే మెలకువ వచ్చిన కుట్టిచాన్ భార్య అదంతా చూస్తూ కన్నీరు పెట్టుకుంటుంది. గట్టిగా అరవాలి అనుకుంటుంది కానీ అరవలేకపోతుంది. అలా ఇద్దరు కలిసి మెడకి బిగించి తనని చంపేస్తారు. అలా తనని చంపేశాక షైనీ అండ్ కిరణ్ మెల్లి తిరిగి తమ గదిలోకి వస్తారు. అప్పుడే షైనీ అద్దంలో తన ఫేస్ తను చూసుకుంటూ తను చేసింది తప్పు అని చాలా ఫీల్ అవుతుంది. మరోపక్క కిరణ్ ఫుల్గా భయపడిపోతూ షైనీతో, మనం దీంట్లో అయితే ఇరుక్కోము కదా అనగా దానికి షైనీ కిరణ్తో, నువ్వేం భయపడకు, ఇందులో మనం అస్సలు ఇరుక్కోము, రేపు ఉదయం అవ్వగానే మా అత్తయ్య రూమ్కి వెళ్ళి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తాను, దాంతో మా అత్తయ్య చనిపోయిన విషయం అందరికీ తెలుస్తుంది, అందరూ కూడా మా అత్తయ్య తన ఆరోగ్యం క్షీణించే చనిపోయిందని అనుకుంటారు, తర్వాత ఈ విషయం నా భర్తకి తెలిసి ఇక్కడికి వచ్చి తన అమ్మ శవాన్ని చూసి చాలా బాధపడి తనది నార్మల్ డెత్ అనుకుని ఎలాంటి పోస్ట్ మార్టం చేయకుండానే తన అంత్యక్రియలు పూర్తి చేస్తాడు, అలా అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది, నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్తుంది. అదంతా విన్న కిరణ్ ఇంకా భయపడుతూనే షైనీతో, నువ్వు క్లియర్గానే చెక్ చేసావు కదా, మీ అత్తయ్య పక్కాగా చనిపోయింది కదా అనగా దానికి షైనీ కూడా కొంచెం టెన్షన్ పడుతూ, అసలు మనకి కన్ఫ్యూజన్ ఎందుకు, మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుందాం పదా అని అలా ఇద్దరు మళ్ళీ తన అత్తయ్య గదిలోకి వెళ్ళి షైనీ తన అత్తయ్యని చెక్ చేయగా తను చనిపోయిందని క్లారిటీ వస్తుంది. అయితే అప్పుడే షైనీకి ఒక డౌట్ వస్తుంది. అక్కడ తన అత్తయ్యని గొంతు బిగించి చంపడానికి ఉపయోగించిన తువాల్ కనిపించదు. షైనీ ఆ రూమ్ అంతా చెక్ చేసినా ఆ తువాల్ కనిపించకపోవడంతో అదే విషయం కిరణ్కి చెప్పి అలా ఇద్దరు కలిసి ఆ తువాల్ కోసం ఇల్లంతా వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా ఇల్లంతా వెతికినా సరే ఆ తువాల్ కనిపించకపోవడంతో షైనీ బాగా ఆలోచించి, ఒకవేళ కుట్టిచాని ఆ తువాల్ని తీయలేదు కదా అని డౌట్ వచ్చి అలా షైనీ కుట్టిచాన్ గదిలోకి వెళ్ళి చెక్ చేయడానికి వెళ్ళి ఆ రూమ్ అంతా చూస్తుంది. కానీ అక్కడ కూడా ఉండకపోవడంతో కొంచెం కూల్ అయ్యి, ఒకవేళ తనే ఆ తువాల్ని ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటానులే అనుకుని తిరిగి తన రూమ్లోకి వచ్చి కిరణ్తో, ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది, ఒక పెద్ద నరక గోపం నుండి బయటపడినట్టు ఉంది అని అలా ఇద్దరు మాట్లాడుకుంటూ మరింత దగ్గరై మళ్ళీ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. అలా ఇద్దరు తమ పని పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా కిరణ్ అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటాడు. మరో పక్క బయట కిరణ్ ఫ్రెండ్ కెవిన్ కిరణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా షైనీ కిరణ్ని బయటికి పంపించేందుకు వెళ్తూ ఉండగా అదే టైంకే కరెంటు కూడా పోతుంది. దాంతో ఇద్దరు ఇంకా తమను ఎవరు చూడలేరు అని అలా ఇద్దరు ఆ ఇంటి డోర్ దగ్గరికి వచ్చి డోర్స్ ఓపెన్ చేయాలని చూడగా ఆ డోర్కి లోపల నుంచి ఎవరో లాక్ వేసి ఉంటారు. దాంతో షాక్ అయిన షైనీ ఆ ఇంటి అన్ని డోర్స్ దగ్గరికి వెళ్ళి చూడగా అన్ని డోర్స్ కూడా లాక్ వేసి ఉంటాయి. దాంతో షైనీ అండ్ కిరణ్కి అసలు ఆ డోర్స్కి లాక్స్ ఎవరు వేశారో అర్థం కాదు. అదే టైంకే వారికి పైనుండి ఏవో విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉండడంతో షైనీ పైకి వెళ్లేందుకు ఉన్న డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉండగా అప్పుడే సడన్గా ఆ డోర్ షైనీ తలపై పడడంతో షైనీ తన బ్యాలెన్స్ కోల్పోయి మెట్ల మీద నుంచి కింద పడి తలకి గాయమవుతుంది. అది చూసిన కిరణ్ కూడా షాక్ అయ్యి షైనీ దగ్గరికి త్వరగా రాబోయే కాలు జారి కింద పడడంతో కిరణ్ కాలుకి కూడా గాయమవుతుంది. ఇద్దరి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. నిజానికి ఇద్దరిని ఇలా కావాలని ఎవరో ట్రాప్
చేసి గాయపరిచినట్లు వారికి అనిపిస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి షైనీ అండ్ కిరణ్ ఇలా ట్రాప్ చేసి వారిని గాయపరిచింది ఎవరో కాదు, చూడ్డానికి సన్నగా ఉండి ఒక కన్ను కనిపించని అలాగే సరిగ్గా వినిపించని కుట్టిచ్చేయని. నిజానికి కుట్టిచ్చాన్ తన భార్య చావుకి కారణమైన ఇద్దరిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యి ఇలా చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి అసలు కుట్టిచ్చానికి తన భార్యని షైనీ అండ్ కిరణే చంపారు అని ఎలా తెలిసిందో తెలియడానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. షైనీ అండ్ కిరణ్ కుట్టిచ్చాన్ భార్యని చంపాలని ఫిక్స్ అయ్యి తన గదిలోకి వచ్చి తనని చంపబోతూ ఉండగా మరోపక్క అదే టైంకి కుట్టిచ్చానికి మెలకువ వచ్చి నిద్రలేస్తాడు. ఎందుకంటే అప్పటికే కుట్టిచ్చాన్ తన భార్య మంచానికి ఒక స్విచ్ ఏర్పాటు చేసి దాన్ని తను నొక్కితే తన రూమ్ లో సౌండ్ వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఉంటాడు. ఎందుకంటే తన భార్యకి ఏదైనా అత్యవసరం పడినప్పుడు ఆ స్విచ్ నొక్కమని చెప్పి ఉంటాడు. అయితే ఇప్పుడు తనని చంపబోతూ ఉండగా తన భార్య ఆ స్విచ్ నొక్కి ఉంటుంది. అందుకే కుట్టిచ్చాన్ రూమ్ లో సౌండ్ వచ్చి తనకి మెలకువ వచ్చి నిద్రలేస్తాడు. అప్పుడే కుట్టిచ్చాన్ తన భార్యని చూద్దామని తన రూమ్ లోకి వచ్చి తనకి ఏమైనా కావాలేమని తన పక్కన కూర్చొని పిలుస్తాడు. కానీ అప్పటికే షైనీ అండ్ కిరణ్ తనని చంపేసి వెళ్ళిపోయి ఉంటారు. దాంతో కుట్టిచ్చానికి తన భార్య చనిపోయిందని అర్థమై చాలా బాధపడతాడు. అయితే మొదట కుట్టిచ్చాన్ కూడా ఆరోగ్యం క్షీణించే తన భార్య చనిపోయింది అనుకుని అదే విషయం షైనీకి చెప్పాలని తన గది దగ్గరికి వెళ్తాడు. అయితే అప్పుడే షైనీ అండ్ కిరణ్ ఉదయం అవగానే తన అత్తయ్యది నార్మల్ డెత్ అని అందరినీ ఎలా నమ్మించాలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న కుట్టిచ్చాన్ షాక్ అవుతాడు. అప్పుడే షైనీ అండ్ కిరణ్ మళ్ళీ తను చనిపోయిందో లేదో చెక్ చేయడానికి ఆ రూమ్ లోకి రావడం గమనించి వారికి కనిపించకుండా దాక్కుంటాడు. అలా షైనీ అండ్ కిరణ్ తన అత్తయ్య గదిలోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉండగా అప్పుడే ఇక్కడ కుట్టిచ్చాన్ షైనీ రూమ్ లోకి వచ్చి అక్కడ అంతా చూస్తూ ఉండగా అక్కడే కుట్టిచ్చానికి ప్రొటెక్షన్ ప్యాకెట్స్ కనిపిస్తాయి. అవి చూసిన కుట్టిచ్చానికి తన కోడలు షైనీ ఆ వ్యక్తితో అఫేర్ పెట్టుకుందని క్లారిటీ వస్తుంది. తర్వాత షైనీ తువాల్ చూడడానికి కుట్టిచ్చాన్ రూమ్ లోకి వెళ్లేలోపే కుట్టిచ్చాన్ కూడా తన రూమ్ లోకి వెళ్లి నిద్రపోతున్నట్లు యాక్ట్ చేస్తాడు. షైనీ ఆ రూమ్ లోకి వచ్చి అక్కడంతా చూసి తువాల్ కనిపించకపోవడంతో కుట్టిచ్చాన్ ఫుల్ నిద్రలో ఉన్నాడు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అలా షైనీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే కుట్టిచ్చాన్ బాగా ఆలోచించి వెంటనే తన కొడుకు రెజీకి ఫోన్ చేసి నువ్వు ఎలాగైనా సరే ఉదయంలోగా ఇంటికి రావాలి, నీతో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి అనడంతో రెజీ ఉదయంలోగా ఇంట్లో ఉంటా అని చెప్తాడు. అయితే బాగా ఆలోచించిన కుట్టిచ్చాన్ పోలీసులకు మాత్రం ఫోన్ చేయడు. ఎందుకంటే తన భార్యని దారుణంగా చంపిన షైనీ అండ్ కిరణ్ల మీద ప్రతీకారం తనే తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యి ఉంటాడు కాబట్టి. అందుకే కుట్టిచ్చాన్ తన ప్లాన్ లో భాగంగా మొదట ఇంటి పవర్ ఫ్యూజ్ తీసేసి ఇల్లు మొత్తం చీకటయ్యేలా చేస్తాడు. తర్వాత షైనీ అండ్ కిరణ్లని తన ట్రాప్ లో పడేలా చేసి వారిని చిత్రహింసలు పెట్టాలి అని అలా ఇద్దరికి గాయాలు అయ్యేలా చేసి ఉంటాడు. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్ లో అదంతా చూస్తున్న షైనీకి ఇదంతా తన మామయ్య కుట్టిచ్చానే చేస్తున్నాడు అని తన అత్తయ్యని చంపడం చూసేసి ఉంటాడని అర్థమయ్యే అదే విషయం కిరణ్ కి చెప్పగా కిరణ్ అయితే మనం ఈ ఇంట్లో నుంచి బయటపడడానికి ఏదైనా దారి ఉందా అంటాడు. దానికి షైనీ మనం ఒకవేళ ఇంటి నుంచి బయటపడినా సరే మనం బ్రతకగలమా, కుట్టిచ్చాన్ పోలీసులకి మనం చేసినంత క్లియర్ గా చెప్పేస్తాడు. అందుకే మనం దీని నుంచి బయటపడేందుకు ఒకే ఒక దారి ఉంది, అదేంటంటే కుట్టిచ్చాన్ మనల్ని చంపే కంటే ముందే మనమే కుట్టిచ్చాన్ని చంపేద్దాం అంటుంది. అది విన్న కిరణ్ ఇప్పటికే తన భార్యని చంపేశాం, ఇప్పుడు కుట్టిచ్చాన్ని కూడా చంపితే మనం చేసింది అందరికీ తెలిసిపోతుంది కదా అంటాడు. దానికి షైనీ అందుకే మనం కుట్టిచ్చాన్ని ఎలా చంపాలి అంటే తనని తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు ఉండాలి. ఇప్పుడు మనకి జరిగిందంతా మనం మర్చిపోదాం, ఇంకా మిగతాది చూసుకుంటా కుట్టిచ్చాన్ తన భార్య మంచానికే పరిమితమయ్యే తను పడుతున్న బాధని చూసి తట్టుకోలేక కుట్టిచ్చాన్ తన భార్య పడుతున్న బాధలకి విముక్తి కల్పించాలి అని తనే తన భార్యని చంపి తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు క్రియేట్ చేయాలి, ఇదే మన ప్లాన్ అని చెప్పి కిరణ్ని కూడా ఒప్పించి అలా ఇద్దరు కుట్టిచ్చాన్ని కనిపెట్టి చంపాలని ఫిక్స్ అయ్యి కుట్టిచ్చాన్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. అయితే అప్పటిదాకా షైనీ అండ్ కిరణ్ మాట్లాడుకున్నదంతా కుట్టిచ్చాన్ అక్కడే చాటుగా ఉండి విని ఉంటాడు. ఇంకా కుట్టిచ్చాన్ ఫ్యూజ్ తీసేసి ఉండడం వల్ల ఇల్లు మొత్తం చీకటిగా ఉండడంతో షైనీ ఒక దీపం సీసా వెలిగించి దాన్ని చేతిలో పట్టుకుని కుట్టిచ్చాన్ కోసం వెతుకుతూ ఉంటారు. అయితే మరో పక్క అది గమనించిన కుట్టిచ్చాన్ వారికి కనపడకుండా దూరం నుంచే దీపం సీసా పగిలిపోయేలా దానిపైకి వస్తువు విసరడంతో అది షైనీ చేతిలోనే పగిలిపోయి చేతికి గాయమయ్యి షైనీ చాలా బాధపడుతుంది. అది చూసిన కిరణ్ షైనీ చేతికి అయిన గాయానికి మందు రాసి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. మళ్ళీ కుట్టిచ్చాన్ని ఎలాగైనా చంపాలి అనే కోపంతో తను వెతకడం స్టార్ట్ చేస్తారు. అయితే మరో పక్క కుట్టిచ్చాన్ మాత్రం తనకి కనిపించే ఒక కనుతోనే షైనీ అండ్ కిరణ్లని తన ట్రాప్ లో పడేలా చేస్తూ వారిపైకి వస్తువులు విసురుతూ వారిని గాయపడుస్తూ ఉంటాడు. అయితే చివరికి కిరణ్ చాలా కష్టపడి కుట్టిచ్చాన్ని గట్టిగా పట్టుకొని తను చంపాలి అని చూడగా కుట్టిచ్చాన్ వారు చంపితే చూస్తూ ఉంటాడా. అక్కడే ఉన్న ఒక కత్తి చేతిలోకి తీసుకుని కిరణ్ పై దాడి చేసి గాయం చేసి వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని పోతాడు. నెక్స్ట్ సీన్ లో షైనీ తనకి అయిన గాయాల వల్ల ఆ బాధని భరించలేక బాధపడుతూ ఉంటుంది. కిరణ్ షైనీకి ధైర్యం చెప్పి మళ్ళీ కుట్టిచ్చాన్ కోసం వెతుకుతూ వెళ్తాడు. అలా కిరణ్ అన్ని రూమ్స్ వెతుకుతూ ఉండగా అప్పుడే కిరణ్ ని గమనించిన కుట్టిచ్చాన్ మెల్లగా
కిరణ్ వెనక నుండి వచ్చి కిరణ్ పై కత్తితో దాడి చేయాలని చూడగా అదే టైంకి కుట్టిచాన్ వెనక నుండి వచ్చిన షైని కుట్టిచాన్ తలపై బలంగా కొట్టడంతో కుట్టిచాన్ స్లో కోల్పోయి కింద పడిపోతాడు. అప్పుడే షైని కిరణ్ని కిరోసిన్ క్యాన్ తీసుకురమ్మని వంటగదిలోకి పంపుతుంది. ఇంకా షైని కుట్టిచాన్ కాళ్ళు పట్టుకొని తన రూమ్లోకి ఈడ్చుకెళ్తూ ఉండగా అప్పుడే కుట్టిచాన్కి స్లో వచ్చి అక్కడే ఉన్న డోర్ షైని వైపు బలంగా తోయడంతో డోర్ షైని తలకి తలగి కింద పడిపోగా కుట్టిచాన్ అక్కడి నుంచి తప్పించుకొని దాక్కుంటాడు. అప్పుడే కిరణ్ కిరోసిన్ క్యాన్ తీసుకుని అక్కడికి రాగా షైని ఆ క్యాన్ తీసుకుని కుట్టిచాన్ భార్య రూమ్లోకి వెళ్ళి కుట్టిచాన్కి వినపడేలా గట్టిగా, నువ్వు ఇప్పుడు మా ముందుకి రాకపోతే ఈ కిరోసిన్ నీ భార్య మీద పోసి తగలబెట్టేస్తా, నీ భార్యకి చనిపోయాక కూడా ప్రశాంతత ఉండనియవా అని బెదిరించడంతో కుట్టిచాన్ వారి ముందుకి వచ్చేస్తాడు. దాంతో షైని అండ్ కిరణ్ కుట్టిచాన్ని చాలా దారుణంగా కొడుతూ ఉంటారు. షైని అయితే 4 సంవత్సరాల నుండే నన్ను నీ భార్యకి పని మనిషిలా చేశావని కోపంతో చాలా దారుణంగా కొడుతూ ఉంటుంది. అలా చాలా దెబ్బలు తిన్న కుట్టిచాన్ ఇంకా దెబ్బలు భరించలేక వీరింకా మారరు అని వారిపై ఎదురుదాడి చేసి కిరణ్ కాలుకి బలమైన గాయం చేసి షైని కళ్ళు పొడిచి ఇంకా వీళ్ళు తనని చంపేస్తారని అర్థమయ్యే వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. కానీ పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేయరు. అప్పుడే షైని తన వెనకాలే రావడంతో వెంటనే అక్కడే దాక్కుంటాడు. అయితే కుట్టిచాన్ తన ఫోన్ ని టేబుల్ మీద పెట్టి మర్చిపోవడంతో అలా కాసేపటికే తన ఫోన్ కి పోలీసులు కాల్ బ్యాక్ చేస్తారు. అయితే ఆ ఫోన్ రావడం షైని చూసి ఈ కుట్టిచాన్ ఆల్రెడీ పోలీసులకు కాల్ చేశాడని అర్థమయ్యే అదే విషయం కిరణ్ కి చెప్పి మరో గంటలో పోలీసులు ఈ లొకేషన్ కనిపెట్టి ఇక్కడికి వచ్చేస్తారు. అప్పటిలోగా మనం ఈ కుట్టిచాన్ని చంపి ఇక్కడ నుంచి బయటపడాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అదంతా కూడా చాటుగా ఉండే కుట్టిచాన్ కూడా వింటాడు. అప్పుడే షైని ఒక ప్లాన్ వేస్తుంది. అదేంటంటే కిరణ్తో నీ ఫ్రెండ్ బయటే ఉన్నాడు కదా, తన ఇంట్లోకి రమ్మని, అప్పుడు మనం కుట్టిచాన్ని త్వరగా పట్టుకుని చంపి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అంటుంది. దాంతో కిరణ్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంట్లోకి రమ్మంటాడు. అయితే కుట్టిచాన్ ఆ ఇంటి అన్ని డోర్స్కి లోపల నుంచి లాక్ వేసి ఉండడంతో డోర్స్ ఓపెన్ అవ్వక కిరణ్కి ఫోన్ చేసి అదే విషయం చెప్తాడు. అది విన్న షైని కిరణ్తో అయితే నీ ఫ్రెండ్ని ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు ఎక్కి దాని ద్వారా ఇంటి వెంటిలేషన్ ద్వారా ఇంట్లోకి రమ్మను అని చెప్తుంది. అది విన్న కిరణ్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ లో తన ఫ్రెండ్ కిరణ్తో షైని ఇంట్లోకి మాథ్యూతో పాటు ఇంకా చాలా మంది మగవారు ఇదే చెట్టు వెంటిలేషన్ మార్గం ద్వారా వెళ్ళటం రావడం చూశాను అని చెప్తాడుగా. కానీ కిరణ్ అది అప్పుడు నమ్మడు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చి షైనికి వేరే వారితో కూడా అఫేర్ ఉందని అర్థమయ్యి షైనితో నువ్వు నాతో అఫేర్లో ఉంటూనే నాకు తెలియకుండా మరొకరితో కూడా అఫేర్ నడుపుతున్నావా, నన్ను మోసం చేస్తున్నావా అని తిడతాడు. దానికి షైని చాలా కూల్గా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నువ్వు నాకు క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడం అంత అవసరమా, ముందు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు అని చెప్తుంది. అప్పుడే లోపలికి కిరణ్ ఫ్రెండ్ వచ్చి షైని అండ్ కిరణ్కైన గాయాలు చూసి షాక్ అయ్యే ఇదంతా ఎవరు చేశారని అడగ్గా అదే టైంకే వారి ముందుకి కుట్టిచాన్ వచ్చి నిలబడతాడు. కిరణ్ ఫ్రెండ్ కుట్టిచాన్ని చూసి ఇదంతా తన పనే అని అర్థమయ్యే చేతిలో కర్ర పట్టుకుని కుట్టిచాన్ని కొట్టేందుకు వేగంగా పరిగెడుతూ వెళ్తాడు. అయితే అప్పటికే కుట్టిచాన్ ప్లాన్ ప్రకారం అక్కడ ఆయిల్ పోసి ఉండడంతో కిరణ్ ఫ్రెండ్ కాలు జారే కుట్టిచాన్ ముందు పడిపోగా ఇంకేముంది కుట్టిచాన్ తనని కొట్టి చంపేస్తాడు. అదంతా చూసిన షైని భయపడిపోయి వెంటనే తన రూమ్లోకి వెళ్ళి ఒక ఐడియా ఆలోచించి వెంటనే తన భర్త రెజీకి ఫోన్ చేసి భయపడిపోతూ ఇంట్లోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి అత్తయ్య మామయ్యలను చంపేశాడు, నన్ను కూడా బాగా కొట్టి చంపబోగా నేను తప్పించుకొని నా రూమ్లోకి వచ్చి మీకు ఫోన్ చేస్తున్నా, మీరు వెంటనే పోలీసులు లేదా మీకు తెలిసిన ఫ్రెండ్స్ని ఇక్కడికి పంపమండి అని చెప్పి ఏడుస్తుంది. నిజానికి షైనీ ఐడియా ఏంటంటే ఈ మొత్తం ఇన్సిడెంట్ లో కిరణే ఇదంతా చేశాడని తనని ఇరికించాలని చూస్తుంది. అయితే షైనీ మాట్లాడిందంతా విన్న కిరణ్ కి షైనీ ప్లాన్ అర్థమయ్యే నన్నే ఇరికించాలని చూస్తావా అని అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యే కిరణ్ షైనీ తలపై బలంగా కొట్టడంతో స్ట్రోకులపోయి పడిపోతుంది. మరోపక్క కుట్టిచాన్ తన భార్య గదిలోకి వెళ్లి తన భార్య పక్కన క్యాండిల్ వెలిగిస్తాడు. మరోపక్క కిరణ్ తన ఫ్రెండ్ డెడ్ బాడీ చూసి కుట్టిచాన్ మీద మరింత కోపంతో తనను చంపాలని వెతుకుతూ వెళ్తాడు. అయితే అప్పటికే కుట్టిచాన్ తను ఉన్న రూమ్ లో కిరణ్ కోసం ఒక ట్రాప్ రెడీ చేసి ఉంటాడు. అదేంటంటే కిరణ్ కుట్టిచాన్ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేయగానే కుట్టిచాన్ ట్రాప్ లో భాగంగా పైన ఉన్న గ్యాస్ సిలిండర్ కిరణ్ తలపై పడడంతో కిరణ్ తలకి బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో కుట్టిచాన్కి ఇంకా ఇంట్లో అందరి పని పూర్తయిందని అర్థమయ్యే పవర్ ఫ్యూజ్ పెట్టడంతో ఇంట్లో లైట్స్ అన్ని వెలుగుతాయి. అయితే అప్పుడే షైనీకి స్పృహ వచ్చి మళ్ళీ కుట్టిచాన్ని చంపాలి అని తనపై అటాక్ చేయబోగా కుట్టిచాన్ షైనీని కొట్టి చాలా కష్టపడి తన నుండి తప్పించుకుని పాక్కుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి తన నోట్లో దాచుకున్న కీ బయటికి తీసి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తాడు. ఇంకా అప్పటికే తెల్లవారే ఉండడంతో పోలీసులు అంబులెన్స్ అక్కడికి చేరుకుంటాయి. కొన ప్రాణాలతో ఉన్న షైనీ అండ్ కుట్టిచాన్ని అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంకా కిరణ్ అండ్ తన ఫ్రెండ్ చనిపోయి ఉంటారు. అప్పుడే అక్కడికి షైనీ భర్త అయిన రెజీ రాగా కుట్టిచాన్ రెజీతో నువ్వేం భయపడకు, లోపల మీ అమ్మ బాడీ ఉంది వెళ్ళి చూడు అనడంతో
ఉండడంతో రెజీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న వస్తువులు అలాగే ఇల్లంతా రక్తం ఉండడం చూసి షాక్ అవుతాడు. అలా తన అమ్మ గదిలోకి వెళ్ళి చూడగా కుట్టిచాన్ ఇంట్లో అంత ఘోరమైన సంఘటన జరిగినా సరే తన భార్య బట్టలు బెడ్షీట్లు మార్చి ఉంటాడు. రెజీ తన అమ్మ డెడ్ బాడీ చూస్తూ బాధతో అలాగే ఉండిపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.